ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావని నేను అడగను. ఎందుకంటే ఆ రెండు జవాబులు నాకు తెలుసు. మీ ఇంట్లో ఉన్నావు, విహారీకి దూరంగా ఉన్నావు. చాలా బాధగా ఉంటావని నాకు తెలుసమ్మా. బాబాయ్, అదంతా తర్వాత, కానీ మనం అనుకున్నది సాధించబోతున్నాం. దేని గురించమ్మా నువ్వు మాట్లాడుతున్నది? అదే బాబాయ్, మన వీక్రాఫ్ట్ ఆర్డర్ కోసం ఇక్కడ మా ఊరంతా కదిలి సరుకుని సిద్ధం చేశారు. ఆర్డర్ కనుక మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుకున్న టైంకి పంపిస్తే మన వీక్రాఫ్ట్ దశ మారిపోతుంది. మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా రీచ్ అయిపోతాం. ఇంత జరిగినా కూడా నువ్వు మా గురించి, మా కంపెనీ గురించి ఆలోచిస్తున్నావమ్మా. నీ మాట్లాడుతోంది నీ గురించి, నీ మంచి గురించమ్మా. నాకు ఈ కష్టాలు, కన్నీళ్లు ఎప్పుడూ ఉండేవే కదా బాబాయ్. అవి నా నుంచి దూరంగా వెళ్ళలేవు. నేను వాటికి అలవాటైపోయాను. ఎందుకమ్మాపై వాడు నీతో ఇలా ఆడుకుంటున్నాడు? నీ మీద పగపట్టి జాతకం రాసినట్లు ఇలా ఉందేంటమ్మా నీ తలరాత? ఇది నా తలరాత కాదు బాబాయ్. ఏ జన్మలో ఏ పాపం చేశానో దాని కర్మ ఫలం అనుకుంటా. పగబట్టి తలరాత ఆ దేవుడు ఎందుకు రాస్తాడు బాబాయ్? నా కర్మ ఫలాన్ని మార్చడం ఆయన వల్ల కూడా కావట్లేదేమో. అందుకే నా జీవితం మొత్తం కన్నీళ్లతోనూ అనుకోని మలుపులతోనూ నిండిపోయింది. అమ్మ లక్ష్మి, నీకు ఈ పరిస్థితుల్లో ఈ విషయం చెప్పాలో లేదో తెలియట్లేదమ్మా. ఏంటి బాబాయ్ అది? చెప్పండి. ఏం లేదమ్మా, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటది బాబాయ్? మన అంబిక మన వీక్రాఫ్ట్ ఆర్డర్స్ మనకి రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేస్తోందని చిన్న సమాచారం వచ్చిందమ్మా. సర్లేమ్మా, ఆ అంబిక సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అసలే ఇక్కడ చాలా బాధల్లో ఉన్నావు. ముందు నీ సమస్యలన్నీ చక్కదిద్దుకో. నువ్వు విహారీ మళ్ళీ కలిసి ఇక్కడికి రావాలని మా అందరి కోరికమ్మా. దానికోసం మీ వాళ్ళని ఎలా ఒప్పించాలో ఆ సంగతి ఆలోచించండి. జాగ్రత్తమ్మా. బాధపడకమ్మా. నువ్వు చెప్పకపోయినా అక్కడ పరిస్థితి నాకు తెలుస్తోంది. మీకంతా మంచి జరగాలని ఆ దేవుని కోరుకోవడం తప్పించి ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి అమ్మా నాది. కానీ నిజమైన ప్రేమని, స్వచ్ఛమైన బంధాన్ని ఆ దేవుడు విడదీయడని నా నమ్మకమమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తమ్మా. మీరు జాగ్రత్త బాబాయ్. అంబికమ్మ వీక్రాఫ్ట్ ఎదుగుదలని దెబ్బ కొట్టాలని చూస్తుంది. అంబికమ్మ అనుకున్నది జరగకూడదు. విహారీ గారు సంకల్పించిన ఈ వీక్రాఫ్ట్ ఆగకూడదు. ఈ వీక్రాఫ్ట్ మీద అనేక మంది బతుకులు ఆధారపడి ఉన్నాయి.
వాళ్ళ నమ్మకాలు వమ్ము కాకూడదు. ఇక్కడ నేతన్నల కలలు వృధా కాకూడదు. ఆ అంబికమ్మని ఎలా అయినా అడ్డుకొని ఈ సరుకుని అనుకున్న టైంకి ఇక్కడి నుంచి పంపించాలి. ఆ వీక్రాఫ్ట్కి వెళ్ళే సరుకుని నేను ఎలాగైనా ఆపాలి. ఆ ఆదికేశవుని ఎలాగైనా కంట్రోల్ చేసి సరుకుని వీక్రాఫ్ట్కి అందకుండా చేయాలి. అంబిక ఇచ్చిన టాస్క్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేయాలి. లేకపోతే నేను తన దృష్టిలో ఫెయిల్యూర్గా మిగిలిపోతాను. నేను ఫెయిల్యూర్ కాదు అని నన్ను నేను నిరూపించుకోవాలంటే ఎలాగైనా ఈ మెటీరియల్ని ఎక్స్పోర్ట్ కాకుండా చేయాలి. చేస్తాను. అన్నయ్య, ఏంటి చెల్లమ్మా? అన్నయ్య, గుడికి వెళ్ళొచ్చాను, బొట్టు పెట్టుకో. నీ భర్తతో పాటు గుడికి వెళ్ళావమ్మా? అవునన్నయ్య, మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళానన్నయ్య. మొక్క? ఏం మొక్కమ్మా? మన ఊరి గుడిలో దేవుడికి నాకు ఏ సమస్య లేకుండా బిడ్డ పుడితే కోనేటిలో మునిగి అభిషేకం చేసి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నానన్నయ్య. ఆ రోజు నా బిడ్డని కాపాడడానికి దేవుడి రూపంలో వచ్చావన్నయ్య. అలాగే ఈరోజు కూడా ఆడపిల్లంటే పడని నా భర్తకి మళ్ళీ నీ రూపంలో నా దగ్గరికి పంపించి నా భర్తలో కనువిప్పు కలిగించావన్నయ్య. అందుకనే వెళ్ళి ఆ స్వామికి మొక్కు తీర్చుకొని వచ్చానన్నయ్య. అమ్మా, నిజంగా అలా చేస్తే మన కోరికలు తీరుతాయమ్మా? ఖచ్చితంగా తీరుతాయన్నయ్య. నువ్వు ఏ ఉద్దేశంతో అడిగావో నాకు తెలుసు. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. ఆదికేశవ పెద్దనాన్న, గౌరీ పెద్దమ్మ నిన్ను అర్థం చేసుకుని లక్ష్మిని నీతో పంపిస్తారన్నయ్య. నేను నీ గురించి కూడా ఈరోజు గుడిలో దండం పెట్టుకొని వచ్చానన్నయ్య. అమ్మా, పాప ఏడుస్తున్నట్టుంది, నువ్వు వెళ్ళు. అయ్యో, పాపకు పాలివ్వాలన్నయ్య, నేను వెళ్తాను. సరే. నేను ఆ గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తాను.